గౌరవనీయులైన ఉపాధ్యాయ మిత్రులందరికీ జియోరాసి ట్రైనింగ్ ఛానల్కి పునఃస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో 2వ తరగతికి సంబంధించిన రెడీనెస్ ప్రోగ్రామ్ 12వ రోజు విద్యార్థులకి నిర్వహించాల్సిన కృత్యాలను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ముందుగా తెలుగు. పిల్లలు ఇది చూశారు కదా, ఇదేంటిది? జెండా, మన జాతీయ జెండా అన్నమాట. దీనిలో ఎన్ని రంగులు ఉన్నాయి చూడండి. 1, 2, 3. ఈ మొదటి రంగు కాషాయ రంగు, మధ్యలోది తెలుపు రంగు, ఈ కింద ఉంది ఏ రంగు? పచ్చ రంగు. కాషాయము, తెలుపు, పచ్చ. ఈ మధ్యలో ఉన్న దాన్ని ఏమంటారో తెలుసా? దీన్ని ఏమంటారంటే అశోకుని ధర్మచక్రం అంటారన్నమాట. దీన్ని ధర్మచక్రం అంటారు. చూడండి, ఇక్కడ మన స్కూల్లో లాగానే ఇక్కడ ఈ చిత్రంలో కూడా చక్కగా జెండా పండుగ జరుగుతుంది. పిల్లలందరూ చూడండి, జెండా వందనం చేస్తున్నారు కదూ. మనకు కూడా ఆగస్టు 15 వస్తుంది. ఆగస్టు 15న మనందరం కూడా ఇలాగే జెండా పండుగ చేస్తామన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ 2 జెండాలని జాగ్రత్తగా చూడండి. ఈ 2 జెండాలని మనం కలర్ చేయాలి. సేమ్ ఇక్కడ ఎలాగైతే ఉందో ఈ జెండాని కూడా అలాగే రంగులతో నింపండి. అలాగే జెండాను కూడా తయారు చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి అక్షరాలతో దీన్ని రాయాలన్నమాట. ఇదేంటిది? పంట, పంట. ఇది మంట. ఇది వెరీ గుడ్, గంట. మరి ఇది మంచం. ఇది కంచం. ఇది రంపం. అంటే ప్రతి అక్షరానికి పక్కన పూర్ణానుస్వారం ఇచ్చినటువంటి అక్షరాలను మనం రాసామన్నమాట. దీంతో మనకి తెలుగు పూర్తయింది. పిల్లలు, ఇప్పుడు మనం లెట్ us రిసైట్. ఒక ఇంగ్లీష్లో రైమ్ నేర్చుకుందాము. నేను చెప్తాను, వెనకాల చెప్పండి. రెడ్ రెడ్ రెడ్, apples are red. Yellow yellow yellow, bananas are yellow. Green green green, guavas are green. Orange orange orange, carrots are orange. Brown brown brown, pumpkins are brown. White white white, radishes are white. Purple purple purple, brinjals are purple. వెరీ గుడ్ చిల్డ్రన్, చాలా బాగా పాడారు పిల్లలు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి చిత్రాలను జాగ్రత్తగా చూసి వీటిని మ్యాచింగ్ చేయాలి. మ్యాచింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఫ్రూట్ ఏ రంగులో అయితే ఉంది ఇక్కడ ఆ కలర్ను మరి చక్కగా నింపాల్సి ఉంటుందన్నమాట. చక్కగా ట్రై చేయండి. ఇప్పుడు ఇక్కడ మనకు ఉన్నటువంటి ఫ్రూట్స్లో ఆడ్ వన్ని అవుట్ చేయమన్నారు. అంటే తేడా ఉన్నదాన్ని పక్క తీసాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇదేంటి? పపయ. ఇదేంటి? బ్రింజాల్. ఇది బనానా. ఇది మ్యాంగో. మరి ఈ 3 కూడా ఫ్రూట్స్. ఇదేంటంటే వెజిటబుల్ కాబట్టి దీన్ని బయటికి తీసేయాలన్నమాట. అందుకని దీనికి రౌండప్ చేశారు. ఇప్పుడు మనం అటువంటి కింద ఇచ్చిన 4గిట్లకి చేద్దాము. ఇవి ఒకసారి వరుస చూడండి మీరు. ఇదేంటి? గోవా. వెరీ గుడ్. ఇది యాపిల్. ఇది బనానా. ఇది క్యారెట్. సో క్యారెట్ అనేది వెజిటబుల్ కాబట్టి దీన్ని పక్కగా పెట్టేసామన్నమాట, రౌండప్ చేసామన్నమాట. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ పంప్కిన్. దిస్ ఈజ్ papaya. This is carrot. This is radish. ఇక్కడ ఇవన్నీ కూడా వెజిటబుల్స్, ఇది ఫ్రూట్ కాబట్టి దీనికి రౌండప్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇదే కలరు? బ్లూ కలర్. ఇది గ్రీన్ కలర్. ఇది బ్లాక్ కలర్. మరి ఇది టొమాటో. ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా కలర్స్, ఇది మాత్రం వెజిటబుల్ కాబట్టి దీన్ని రౌండప్ చేస్తామన్నమాట. ఈ 4 చూడండి ఒకసారి. దీస్ ఆర్ grapes. Very good. This is tomato and cabbage, brinjal. ఇవన్నీ కూడా వెజిటబుల్స్, ఇది ఫ్రూట్ కాబట్టి దీన్ని రౌండప్ చేసామన్నమాట. వెరీ గుడ్ చిల్డ్రన్. మీరు ఈ రకంగా వీటికి ఆడ్ మెన్ అవుట్ చేస్తూ వీటిని సర్కిల్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం మ్యాథ్స్ చూద్దాం. పిల్లలు, మనం ఇక్కడ మోర్ ఆర్ లెస్ ఇది చేద్దాము. ఇక్కడ చూడండి, రాము చేతులు ఎన్ని ఉన్నాయి? బెలూన్స్
ఎస్ 3 బెలూన్స్ ఉన్నాయి. మరి సీత చేతులు ఎన్ని ఉన్నాయి? సో 6 బెలూన్స్ ఉన్నాయి. సో దీంట్లో ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయి? వెరీ గుడ్, సీత దగ్గర ఎక్కువ ఉన్నాయి. ఎవరి దగ్గర తక్కువ ఉన్నాయి? ఎస్ రాము దగ్గర తక్కువ ఉన్నాయి. అదే హౌ మెనీ బెలూన్స్ డస్ రాము హ్యావ్? 3. హౌ మెనీ బెలూన్స్ డస్ సీత హ్యావ్? 6. హూ హ్యాజ్ మోర్ బెలూన్స్? మోర్ బెలూన్స్ ఎవరి దగ్గర ఉన్నాయంటే సీత దగ్గర ఉన్నాయి కాబట్టి మనకు సీత అని రాసాం. ఇప్పుడు మనం ప్రాక్టీస్ టైం చూద్దాం. ఎస్ పిల్లలు ఇక్కడ చూడండి, టిక్ ది పిక్చర్ హ్యావింగ్ మోర్ ఆబ్జెక్ట్స్. దీంట్లో మోర్ ఆబ్జెక్ట్స్ ఎక్కడ ఉన్నాయో దానికి టిక్ పెట్టమన్నారు కాబట్టి మనం దీనికి టిక్ పెట్టాం. ఇక్కడ కూడా మోర్ ఆబ్జెక్ట్స్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఎన్ని ఎరేజర్స్ ఉన్నాయి? జస్ట్ 2 ఉన్నాయి. మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఎస్ 4 ఉన్నాయి కాబట్టి దీనికి టిక్ పెట్టాం అనమాట. సర్కిల్ ది స్మాలెస్ట్ నెంబర్. మనకి స్మాలెస్ట్ అనే పదం ఎప్పుడు వస్తుందంటే లార్జెస్ట్ కానీ 2 కంటే ఎక్కువ ఉన్నప్పుడు. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఇది 3 చూస్తే అన్నింటికన్నా స్మాలెస్ట్ నెంబర్ అని చెప్పన్నారు. ఇది స్మాలెస్ట్ కాబట్టి దీనికి మనం రౌండ్ అప్ చేసాం. ఈ మూడిట్లో ఎస్ దిస్ ఇస్ ద స్మాలెస్ట్, ఈ మూడిట్లో దిస్ ఇస్ ద స్మాలెస్ట్ నెంబర్ అన్నమాట. అందుకని వీటికి మనం సర్కిల్ చేసాం. ఎస్ పిల్లలు ఇక్కడ చూడండి, మోర్ ఫ్లవర్స్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి కాబట్టి దీన్ని టిక్ చేసాము. అలాగే ఇక్కడ నుంచి చూడండి, మనకి ఈ రెండిట్లో లెస్ ఫ్లవర్స్ అడుగుతున్నారు. ఎస్ ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి దీన్ని టిక్ చేసాము. ఇక్కడ 5 ఉన్నాయి కాబట్టి దీన్ని టిక్ చేసాం అనమాట. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఇచ్చినటువంటి బండిల్స్లో దెర్ ఆర్ 20 బండిల్స్, కానీ ఇక్కడ మాత్రం 18 ఉన్నాయి కాబట్టి దీనికి టిక్ చేసాము. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ లెస్ అడిగారు. ఇవి 41 ఉన్నాయి కానీ ఇవి మాత్రం మనకి ఎస్ 39 ఉన్నాయి కాబట్టి మనం దీనికి లెస్ కాబట్టి దీనికి మనం టిక్ పెట్టామన్నమాట. వెరీ గుడ్ చిల్డ్రన్, బాగా చేశారు. రెస్పెక్టెడ్ టీచర్స్, ప్లీజ్ మీరు దీన్ని లైక్ చేయండి మీకు నచ్చితే, దానివల్ల ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.